నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 3,22,359 కోట్లతో రాష్ట్ర బడ్జెట్. సూపర్ 6 అభివృద్ధి పనులకు పెద్దపీట. బడ్జెట్ కేటాయింపుల్లో సంక్షేమానికి అగ్రతాంబూలం. బీసీలకు 47,000 కోట్లు, ఎస్సీ ఎస్టీలకు 28,000 కోట్లు. పాఠశాల విద్యకు 31,805 కోట్లతో అధిక ప్రాధాన్యత. తల్లికి వందనం అమలు కోసం 9,407 కోట్లు ప్రకటన. 48,341 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన అచ్చెన్న. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకానికి కేటాయింపులు. ప్రజల అవసరాలు ఆకాంక్షలు తీర్చే బడ్జెట్ తెచ్చామన్న సీఎం. స్వర్ణాంధ్ర 2047 విజన్ కలకు దిక్సూచిగా నిలుస్తుందని విశ్వాసం. బద్రీనాథ్లో భారీగా విరిగిపడిన మంచు చర్యలు. చిక్కుకున్న 41 మంది బీఆర్ఓ సిబ్బంది, చురుగ్గా సహాయ చర్యలు. ట్రంప్ సుంకాల ప్రకటనతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. ఒక్కరోజే సుమారు 9 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి. సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు 10 సూత్రాల ప్రణాళికతో కూటమి ప్రభుత్వం 3,22,359 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలకు పద్దులో కేటాయింపులు జరిపింది. కొత్తగా ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని ప్రకటించింది. సంపద సృష్టే లక్ష్యంగా మూలధన వ్యయాన్ని పెంచిన ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు మొదటిసారి 2,000 కోట్లతో వయబిలిటీ గ్యాప్ కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసింది. అణుదాడిలో విధ్వంసానికి గురైన హిరోషిమా నగర పునర్నిర్మాణ స్ఫూర్తితో వైసీపీ ధ్వంసం చేసిన బ్రాండ్ ఏపీని పునరుద్ధరిస్తున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర బడ్జెట్ తొలిసారి 3 లక్షల కోట్లు దాటింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్ల రూపాయల అంచనాలతో విత్తమంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయాన్ని 2,51,162 కోట్లుగా, మూలధన వ్యయాన్ని 40,635 కోట్లుగా అంచనా వేశారు. రెవెన్యూ లోటు 33,185 కోట్లుగా, ద్రవ్యలోటు 79,926 కోట్లుగా ఉంటుందని లెక్కగట్టారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 1.82%, ద్రవ్యలోటు 4.38% ఉండొచ్చని తెలిపారు. రెవెన్యూ రాబడుల్లో కేంద్ర పన్నుల వాటా ద్వారా 57,566 కోట్లు, సొంత పన్నుల ద్వారా 1,09,007 కోట్లు, పన్నేతర ఆదాయం 19,119 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్స్ రూపేణా 32,284 కోట్లు సమకూరుతుందని అంచనా వేశారు. మూలధన రాబడుల్లో 80,456 కోట్ల రూపాయలు మార్కెట్ రుణాలు, కేంద్రం నుంచి 21,700 కోట్లు, ఇతర రుణాల ద్వారా 3,226 కోట్లు సేకరించనున్నట్టు తెలిపింది. రుణాలకు వడ్డీ చెల్లింపుల కింద 35,000 కోట్లు ప్రతిపాదించింది. ఈసారి ప్రత్యేకించి మూలధన వ్యయాన్ని గరిష్టానికి పెంచుతూ దాన్ని మరింత ప్రోత్సహించేందుకు వీలుగా తొలిసారి వయబిలిటీ గ్యాప్ ఫండ్ కార్పస్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. 100 కోట్లతో సముద్ర తీరాన ప్యాలెస్లు కట్టుకోవడం, సర్వే రాళ్లపై బొమ్మలకే 650 కోట్ల రూపాయలు తగలేయడం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లా కనిపించే పర్సనల్ ఎక్స్పెండిచర్. ఇది గత ప్రభుత్వ నిర్వాకం. హంద్రీనీవా లాంటి ప్రాజెక్టులపై మా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టడం మూలధన వ్యయం. తక్కువ ఆదాయ వనరులున్న ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రాజెక్టులు చేపట్టడానికి వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి ప్రణాళికలు రూపొందించాం. ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో కొత్త అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రోత్సాహకంగా ప్రాజెక్టు వ్యయంలో 20% వరకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం ఓ వినూత్న పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రకటిస్తున్నాం. దీనికోసం 2,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ను ప్రతిపాదిస్తున్నాం. బడ్జెట్ కేటాయింపుల్లో సంక్షేమానికి అగ్రతాంబూలం ఇచ్చారు. ఇందులో బీసీల సంక్షేమానికి అత్యధికంగా 47,456 కోట్లు, ఎస్సీల సంక్షేమానికి 20,281 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్లు కేటాయించారు. అల్పసంఖ్యాక వర్గాలకు 5,434 కోట్లు, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి 4,332 కోట్లు ప్రతిపాదించారు. సూపర్ 6 పథకాలైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం 27,518 కోట్లు, దీపం
2.0 పథకానికి 2,601 కోట్లు కేటాయించిన పయ్యావుల ఈ ఏడాది నుంచి ప్రారంభించే తల్లికి వందనం కోసం 9,407 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకానికి 6,300 కోట్లు కేటాయించారు. సమర్థ మానవ వనరుల అభివృద్ధి లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు 2,506 కోట్లు దక్కాయి. వైద్యారోగ్య కుటుంబ సంక్షేమానికి 19,264 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 18,847 కోట్లు, జలవనరుల శాఖకు 18,019 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 13,862 కోట్లు, ఇంధన శాఖకు 13,600 కోట్లు, పరిశ్రమలు వాణిజ్య శాఖకు 3,156 కోట్లు కేటాయించారు. రహదారులు భవనాల శాఖకు 8,785 కోట్లు, హోంశాఖకు 8,570 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు 6,318 కోట్లు ప్రతిపాదించారు. కీలకమైన జలవనరుల ప్రాజెక్టులకు 11,314 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 6,705 కోట్లు ఇచ్చారు. అమరావతి రాజధాని కోసం CRDAకి 6,000 కోట్లు ప్రతిపాదించారు. తొలిసారిగా తెలుగు భాషాభివృద్ధికి బడ్జెట్లో 10 కోట్లు కేటాయించారు. వైసీపీ సర్కారు మిగిల్చిన ఆర్థిక విధ్వంసాన్ని అధిగమిస్తూనే చంద్రబాబు సమర్థ నాయకత్వంతో రాష్ట్రం మళ్లీ పురోగమిస్తోందని పయ్యావుల కేశవ్ చెప్పారు. ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకం చేశారు గత పాలకులు. ఆంధ్రప్రదేశ్ రుణ సామర్థ్యాన్ని 0కు చేరుకుందని నీతి ఆయోగ్ తన నివేదికలో వెల్లడించింది. అంటే భారతదేశం మొత్తంలో అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా మన రాష్ట్రం మిగిలింది. అణుదాడిలో విధ్వంసమైన హిరోషిమా నగరం లేచి నిలబడగా లేనిది ఆర్థిక విధ్వంసం జరిగిన ఆంధ్రప్రదేశ్ ను తిరిగి నిలబెట్టలేమా అన్న మాటల స్ఫూర్తితో ఈ బడ్జెట్ రూపొందింది. అధ్యక్ష, అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం. మా ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడింది. 24-25 ఆర్థిక సంవత్సరం మొదటి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి 12.94% వృద్ధి చెందింది. అన్ని ముఖ్యమైన రంగాలు మరింత బలం పుంజుకున్నాయి. మన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి గారు నిరంతరం శ్రమిస్తున్నారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ స్టేట్ మా లక్ష్యం. స్వర్ణాంధ్ర 2047 ఎంతో ఆశావహం. ఇది కష్టతరమైనప్పటికీ సాధ్యమే. రాష్ట్రంలో తలసరి ఆదాయం వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర స్థూల ఉత్పత్తి 15% పెంచేలా P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలన, సంపద సృష్టిపై దృష్టి సారిస్తున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి చెప్పారు. కూటమి ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్లో సంక్షేమానికి అగ్రతాంబూలం ఇచ్చింది. అభివృద్ధితో పాటు సంక్షేమానికి సమప్రాధాన్యమిస్తూ పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. బీసీల సంక్షేమం, ఇతర పథకాల్లో బీసీల వాటా మొత్తం కలిపి 47,456 కోట్లు కేటాయించిన సర్కార్ ఎస్సీలకు 20,281 కోట్లు, ఎస్టీలకు 8,159 కోట్లు ఇచ్చింది. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి బడ్జెట్లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. చేతి వృత్తులు, హస్త కళాకారులు, ఇతర సాంప్రదాయ వృత్తుల వారి కోసం ఆదరణ పథకాన్ని 1,000 కోట్లతో పునః ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రకటించారు. ఈ పథకం ద్వారా అందించే పనిముట్లు, ఉపకరణాల వినియోగంతో ఉత్పాదకత పెరిగి స్థిరమైన ఆదాయం పొందడానికి దోహదపడుతుందన్నారు. 2025-26 వార్షిక బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అల్పసంఖ్యాక వర్గాలకు చేయూతనిస్తూ పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. మా ప్రభుత్వం మొత్తం 27.39 లక్షల మంది షెడ్యూల్ తెగల సామాజిక ఆర్థిక అభివృద్ధికి కట్టుబడి ఉంది. చేతి వృత్తులు, హస్త కళాకారులు, ఇతర సాంప్రదాయ వృత్తుల వారికి గతంలో అండగా నిలిచిన ఆదరణ పథకాన్ని పునః ప్రారంభిస్తున్నాం. 25-26 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం 20,281 కోట్ల రూపాయలను, షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం 8,159 కోట్ల రూపాయలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం 47,456 కోట్ల రూపాయలను, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం 5,434 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. స్త్రీనిధికి కేటాయించిన నిధుల్లో 750 కోట్లను గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని పయ్యావుల మండిపడ్డారు. మహిళల ఆర్థిక అభ్యున్నతిలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషించేలా దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రం స్వయం సహాయక సంఘాల ఉద్యమానికి పర్యాయపదంగా దేశానికి ఆదర్శంగా నిలిచింది. స్వయం సహాయక సంఘాల ద్వారా సాధించిన ఈ సాధికారత ఎంతగా ఉందంటే రాష్ట్ర సంక్షేమ విధానాలను మరియు రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా డ్వాక్రా వ్యవస్థ రూపొందింది.
సమగ్ర శిశు అభివృద్ధి పథకం, మిషన్ శక్తి వంటి పథకాల ద్వారా మహిళలు, పిల్లలు మరియు కౌమార దశలో ఉన్న వారికి తగిన పోషకాహారం అందించేందుకు మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖకు 4,332 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. రాష్ట్రాభివృద్ధికి వెన్నుదన్నుగా నిలిచే వ్యవసాయ రంగానికి బడ్జెట్లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. సాగుకు సాయం చేస్తూ అన్నదాతకు ఊతమిస్తూ 48,341 కోట్లతో వ్యవసాయ పద్దును ప్రవేశపెట్టింది. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా వ్యవసాయ రంగంలో 15% వార్షిక వృద్ధి సాధించడానికి 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించిన కూటమి సర్కార్ అధిక దిగుబడులు సాధించేలా ప్రకృతి వ్యవసాయాన్ని చేపడతామని అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. గత 5 ఏళ్లు నిర్జీవంగా మారిన వ్యవసాయ రంగానికి జీవం పోసేలా 48,341 కోట్లతో మంత్రి అచ్చెన్నాయుడు వార్షిక పద్దును ప్రవేశపెట్టారు. రైతులకు భారం లేకుండా విత్తన పంపిణీ, వడ్డీ లేని రుణాలు, ప్రకృతి సాగు, వ్యవసాయ పరికరాలపై రాయితీలకు భారీగా కేటాయింపులు జరిపారు. ఏపీ మార్క్ఫెడ్ ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు, బఫర్ స్టాకుల నిర్వహణకి 40 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ యాంత్రీకరణ అవసరం. 2025-26 సంవత్సరంలో కూడా ఈ కార్యక్రమం కొనసాగించడానికి 139.65 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. వడ్డీ లేని రుణాల పథకం కింద ఖరీఫ్ 2024 కాలాలు పంట రుణాలపై వడ్డీ రాయితీ కోసం 2025-26లో 250 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ శాఖకు 2025-26 సంవత్సరం వార్షిక బడ్జెట్లో మొత్తం 12,401.58 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ బడ్జెట్లో ఉద్యాన రంగానికి ఊపిరి పోశారు. ఏకంగా 930 కోట్లు కేటాయించారు. సహకార శాఖకు 239 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. పట్టు పరిశ్రమ, మార్కెటింగ్ శాఖలకు కేటాయింపులు జరిపారు. 2025-26 సంవత్సరానికి ఉద్యానవన శాఖకి 930.88 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం. 2025-26 సంవత్సరానికి పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం 96.22 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. మార్కెట్ జోక్యాన్ని అందించడానికి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు కోసం 300 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం. మార్కెటింగ్ శాఖకు 315.32 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. సహకార శాఖకి 239.85 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయ అనుబంధ రంగాలకు బడ్జెట్లో ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. పశుసంవర్ధక శాఖకు 1112 కోట్లు, మత్స్యరంగానికి 540, ఆక్వా రంగానికి 417 కోట్లు కేటాయించారు. పశు సంవర్ధక శాఖకు 1112.07 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం. సముద్ర మత్స్యకారులందరికీ నిషేధ కాల భృతిని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకు గాను 1,22,968 మంది మత్స్యకారు కుటుంబానికి 20,000 చొప్పున 245.936 కోట్లను ఈ ఏడాది వేట నిషేధ కాలానికి ముందే విడుదల చేస్తున్నాము. ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానం ప్రకారం PMMSY పథకం కింద 417 కోట్లు ప్రతిపాదించాము. మత్స్యరంగ అభివృద్ధికి 540.089 కోట్లు ప్రతిపాదించడమైంది. ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ పథకానికి 12,773 కోట్లను కేటాయిస్తున్నట్లు మంత్రి అచ్చెన్న ప్రకటించారు. ఉపాధి హామీకి 6,000 కోట్లు ప్రతిపాదించారు. సాగులో నూతన విధానాలు ప్రవేశపెడుతూ రైతుల శ్రేయస్సు కోసం కృషి చేస్తోన్న వ్యవసాయ వర్సిటీలకు పద్దులో చోటు కల్పించారు. రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ సరఫరాకు మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా ఆక్వా రైతులకు 1.50 యూనిట్ ధరతో విద్యుత్ సరఫరా చేస్తుంది. 2025-26 సంవత్సరానికి ఈ 2 పథకాల అమలు కోసం 12,773.25 కోట్లు ప్రతిపాదిస్తున్నాము. ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయం అనుబంధ కార్యక్రమాల కోసం 6,026
87 కోట్లు ప్రతిపాదించాం. ఎన్టీఆర్ జలశ్రీ అమరకు బడ్జెట్లో 50 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయం మరియు అనుబంధ శాఖల బడ్జెట్ కింద 48,341.14 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిలా బడ్జెట్ నిలవనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన లక్ష్యాలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతృప్తిని ఇచ్చిందన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు రోడ్ మ్యాప్ గా నేటి బడ్జెట్ నిలుస్తుందన్నారు. గత పాలకుల విధ్వంస పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థలను నిలబెట్టేందుకు ప్రతి క్షణం పనిచేస్తున్నామని చెప్పారు. ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతి రోజు ప్రజల కోసం ఆలోచించే మీ ప్రభుత్వం మీ అవసరాలు, ఆకాంక్షలు తీర్చేందుకు బడ్జెట్ తీసుకువచ్చిందని సీఎం వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేలా సూపర్ 6 పథకాలకు బడ్జెట్లో సహేతుక కేటాయింపులు జరపడంపై కూటమి ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. పేద మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళల కొనుగోలు శక్తి పెరిగే విధంగా, ప్రాంతీయ అసమానతలు అధిగమించేలా, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్ని రూపొందించడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విశ్వసనీయత అని చెప్పేసి చెప్పుకున్నారు తప్పితే విశ్వసనీయతని పూర్తిగా కోల్పోయింది గత ప్రభుత్వం. ఆ విశ్వసనీయతని మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కల్పించగలిగారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తూ, దాంట్లో భాగంగానే ఈరోజు మరి ఆర్థిక సంస్థలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఈ అమరావతికి ఫండింగ్ చేసి అమరావతిలోనే ఆ అప్పు తీర్చే ఎయిర్పోర్ట్ని చేయగలిగింది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వం ద్వారా, ఒక మంచి నాయకత్వం ద్వారా ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో, విశ్వాసంతో మేము చేస్తున్న ఈ కార్యక్రమాల్ని ఆస్వాదించే విధంగా, అది మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి, లేదా సంక్షేమ కార్యక్రమాల్లో కానివ్వండి, అన్నిటినీ కూడా ప్రజలకి అంకిత భావంతో పనిచేసే విధంగా ఈ బడ్జెట్ని ఈ రోజున ప్రవేశపెట్టడం జరిగింది. దానికి మనస్ఫూర్తిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మీ అందరం కూడా ఈ బడ్జెట్ని స్వాగతిస్తూ, ఈ ప్రభుత్వానికి మరింత బలం నింపే విధంగా క్షేత్రస్థాయిలో చేసే ప్రతి కార్యక్రమాన్ని, ప్రత్యేకంగా ఈరోజు తెలుగు భాష గురించి కూడా ప్రస్తావించినందుకు దానికి కేటాయించిన నిధులు, రాబోయే రోజుల్లో పర్యాటక రంగానికి ఒక ఇండస్ట్రియల్ పాలసీ రూపొందించినందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జనసేన పార్టీ నుంచి ఎప్పుడు కూడా మేము ఒక కోఆపరేటివ్ మూడ్లో, అదేవిధంగా సహకరించడమే కాకుండా ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని మేము క్షేత్రస్థాయిలో బలపరిచే విధంగా, ప్రజలకి అందుబాటులో తీసుకెళ్లే విధంగా కష్టపడి పనిచేస్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాం. అన్ని రంగాలకి ఊతమిచ్చేలాగా, అన్ని వర్గాలకి చేయూతనిచ్చేలాగా ఒక అద్భుతమైన బడ్జెట్ని ఇవాళ ప్రవేశపెట్టారు. ఆరోగ్య వైద్య విద్య శాఖకి ఈ బడ్జెట్లో పెద్దపీట వేయడం ద్వారా ప్రజారోగ్యానికి ఎటువంటి ప్రాధాన్యతని ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుందన్న విషయం మనకు అర్థమవుతుంది. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్తో పోలిస్తే 4,340 కోట్లు అదనంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య శాఖకి బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇది ఏకంగా 23-24తో పోలిస్తే 29% అదనం. ఒకవైపు అభివృద్ధి మీద దృష్టి పెడుతూ, రెండో వైపు సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తూ, సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తూ సంపదను సృష్టిస్తూ ఈ ఆర్థిక ప్రగతి దోహదపడేలాగా ఈ బడ్జెట్ ఉంది. ఖచ్చితంగా ఈ బడ్జెట్ స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని చేరువుగా తీసుకెళ్లే దిశగా ఉంటుంది. ఒక గట్టి పునాది కూడా ఈ బడ్జెట్ వేసిందని నేను భావిస్తున్నాను. కొన్ని రోజుల నుంచి కురుస్తున్న మంచుకు ఉత్తరాఖండ్లో మంచు చర్యలు విరిగిపడి 57 మంది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్ బీఆర్ఓ సిబ్బంది చిక్కుకుపోయారు. చమోలీ జిల్లాలో కొన్నేళ్ల నుంచి భారీగా మంచు కురుస్తుండగా ఈ ఉదయం మంచు చర్యలు విరిగిపడటంతో 57 మంది బీఆర్ఓ సిబ్బంది చిక్కుకుపోయినట్లు సమాచారం. బద్రీనాథ్ సమీపంలోని జాతీయ రహదారిపై పేరుకుపోయిన మంచు మేటలను తొలగిస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు చమోలీ జిల్లా మెజిస్ట్రేట్ సందీప్ తివారీ తెలిపారు. ఈ సమాచారం అందగానే పోలీసులు, బీఆర్ఓ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 10 మందిని కాపాడినట్లు తెలిపారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుని బాధితులందరినీ కాపాడుతామని విశ్వాసం వ్యక్తం చేశారు.
गंगे मैया अभी सुबह सुबह నియోజకవర్గాల పునర్విభజన త్రిభాషా సూత్రం వ్యతిరేక పోరాటంలో రాష్ట్రాన్ని రక్షించుకోవటానికి సిద్దమవ్వాలని తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రానికి పెద్ద సమస్యలుగా మారాయన్నారు. తమిళ భాష తమిళుల జీవనాడి అని, ఇక పునర్విభజన అనేది తమ హక్కులు ఆత్మగౌరవాలకు సంబంధించిన అంశమని చెప్పారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజన చేస్తే తాము నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని సామాజిక న్యాయం, సంక్షేమ ఫలాలపై ఇది ప్రభావం చూపుతుందని వివరించారు. తమ ఇష్టాన్ని బలవంతంగా రుద్దటం లేదని కేంద్రం చెబుతున్నా అది చేసే పనులన్నీ విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే హక్కుగా రావాల్సిన నిధులను కేంద్రం అడ్డుకుంటోందని చెప్పారు. చైనా ఉత్పత్తులపై అదనంగా 10% పన్ను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనతో ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురైన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. క్రితం 2 సెషన్లలో 158 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 1414 పాయింట్లు పతనమైంది. ఈ ఉదయం 74,202 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మొదటి నుంచి అమ్మకాల ఒత్తిడికి గురైంది. ఈ హెచ్చుతగ్గుల మధ్య మొదట్లో కాస్త పెరిగిన సూచీ ఒక దశలో 74,282 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. తర్వాత క్రమంగా అమ్మకాలు పెరగడంతో తీవ్ర ఒత్తిడికి గురైన సూచీ ఒక దశలో 73,141 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. అనంతరం ఇదే స్థాయిలో సాగిన సూచీ చివరకు 73,198 పాయింట్ల వద్ద ముగిసింది. గత ఏడాది సెప్టెంబర్ 27న 85,978 పాయింట్ల రికార్డు స్థాయిని తాకిన సెన్సెక్స్ అప్పటి నుంచి 15% క్షీణించి 12,780 పాయింట్ల పతనాన్ని చవిచూసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ వరుసగా 8వ సెషన్లో కూడా నష్టాలనే నమోదు చేసింది. ఇవాల్టి సెషన్లో 420 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ 22,125 పాయింట్ల వద్ద స్థిరపడింది. గత ఏడాది సెప్టెంబర్ 27న 26,277 పాయింట్ల జీవితకాల గరిష్టాన్ని తాకిన నిఫ్టీ అప్పటి నుంచి 16% క్షీణించింది. ఈ క్రమంలో 4,152 పాయింట్లు తగ్గింది.